నమస్తే అండి. చాలామంది అయితే జాతి కోళ్ళ ఫామ్ పెంచాలనుకొని పెద్ద పెద్ద బ్రీడర్స్ దగ్గరికి మరీ వెతుక్కుంటా వెళ్ళి 2, 3 లక్షలు పెట్టి ఒక బ్రీడర్‌ని కొనుక్కొచ్చుకుంటున్నారు. 2, 3 లక్షలు పెట్టి ఒక బ్రీడర్‌ని కొనుక్కొచ్చుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంత పెద్ద బ్రీడర్ దగ్గరికెళ్ళినా ఆ బ్రీడర్ దగ్గర ఆ బ్రీడ్ ఉన్నంత వరకి మాత్రమే ఆ పుంజుకు వాల్యూ ఉంటది. అదే పుంజును మీరు 2,00,000 తెచ్చి 3,00,000 పెట్టి కొనుక్కున్నా ఆ పుంజు మీ దొడ్లోకొస్తే ఆటోమేటిక్‌గా దానికి ఆ డిమాండ్ ఉండదు. ఆ బ్రీడర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దానికి డిమాండ్ ఉంటది. అది వాళ్ళ దగ్గర నుండి మీ దగ్గరకొస్తే మీరు ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా దానికి డిమాండ్ ఉండట్లేదు. కాబట్టి ఒక్కసారి కొనడం ముందు ఆలోచించండి. మళ్ళీ దాన్ని తిరిగి అమ్మితే మీరు దాన్ని 50,000కి కాదు 30,000కి కూడా అమ్మడం కష్టమవుతుంది. చాలామంది నాకు ఫోన్ చేసి ఈ మధ్యలో ఇదే చెప్తున్నారు. నేను పెద్ద బ్రీడర్ దగ్గరికెళ్ళి 2,00,000 పెట్టి కొనుక్కున్నాను సార్. ఇప్పుడు అమ్ముదామంటే ఎవరు 20,000 పెట్టి కొనట్లేదు. మీరన్నా అమ్మిపియండి అని నాకు